తెలంగాణ మహాకుంభమేళాకు తెరలేచింది. వనజాతర మేడారం జనంతో నిండుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం మొదలయ్యే తరుణం రానే వచ్చింది. నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు జాతర కొనసాగనుంది. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ రానుంది. 1 కోటి మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు. 14,000 మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు 6,000 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. రైట్, మేడారం జాతరకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు. శ్రీధర్, చెప్పండి. సో తెలంగాణ మహాకుంభమేళాగా చెప్తూ ఉంటారు. ఏ రకంగా ఉన్న ఏర్పాట్లు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. మొత్తానికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు ఈ మహాజాతర కొనసాగుతుంది. దాదాపు 1,50,00,000 పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా ఇస్తున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులు కూడా అదేవిధంగా ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 1,10,00,000 దాదాపు అంటే 110 కోట్లతోటి చాలా అభివృద్ధి పనులు చేసింది. ఎవరికైతే వనదేవతలకు వస్తున్న దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు కానీ, తాగునీరు సంబంధించి, అదేవిధంగా పారిశుద్ధ్య పనులు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంతర్గత రోడ్లు దాదాపు అన్ని ఏర్పాటు చేసింది. చూడొచ్చు మనం ఈరోజు ఏదైతే ఉన్నదో, నిన్న పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు సారలమ్మ వస్తుంది. సారలమ్మను సాయంత్రం కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పటికే ఒక 70 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు చెప్పొచ్చు. ఈ 3 రోజులు మాత్రం చాలా అంటే ఇంపార్టెంట్ ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు సారలమ్మ వస్తుంది, రేపు సమ్మక్క వస్తుంది. అదేవిధంగా ఇద్దరు వనదేవతలు కూడా శుక్రవారం రోజు ఇక్కడే గద్దెల మీద ఉంటారు. శనివారం మళ్ళీ వన ప్రవేశం చేస్తారు. అంటే ఈ 4 రోజుల పాటు దాదాపు 1,50,00,000 మంది పైగా భక్తులు వస్తారు. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక 100 డ్రోన్ కెమెరాస్ కూడా, ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బంది అయినా, ట్రాఫిక్ పరమైన సమస్యలు ఏర్పడి కూడా భక్తులను క్లియర్ చేసేందుకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే భక్తులు ప్రైవేట్ వాహనాల్లో వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈసారి ప్రభుత్వం 6,000 బస్సులను ఏర్పాటు చేసింది. 6,000 బస్సులు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. బస్సులలో వచ్చిన భక్తులు చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే వనదేవతలకు సంబంధించి మహాఘట్టం అద్భుతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఎటు చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దారులను కూడా ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా ఇక్కడికే వస్తున్నట్టు కనిపిస్తున్నది. దీనికి సంబంధించి కూడా స్థానికంగా మంత్రి ఏదైతే ఉన్నారో సీతక్కతో పాటు ఉమ్మడి జిల్లాలోని అధికారులు కూడా స్వయంగా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇక్కడ సమన్వయం చేస్తూ నడుపుతున్నారు. దాదాపు 12,000 మంది పోలీసులతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 16,000 మంది సిబ్బంది ఇక్కడ, దాదాపు 30,000 పైగా సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. అదేవిధంగా 4,000 ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చిన పారిశుద్ధ కార్మికులు కూడా, ఎందుకంటే చాలా మంది ఈసారి ప్లాస్టిక్ కూడా నిషేధించింది కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా అపరిశుభ్రం లేకుండా ఉండేందుకు కూడా పారిశుద్ధ కార్మికులు చేస్తున్నారు. అయితే దాదాపు, ఎందుకంటే వాస్తవానికి గతంలో కంటే మేడారానికి చాలా మంచి ఏర్పాట్లు జరిగాయని చెప్పొచ్చు. సాయంత్రం ఏదైతే కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సారలమ్మ ఏదైతే వనదేవతకు సంబంధించిన పూజలు ఉన్నారో వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో సారలమ్మ ఇక్కడ గద్దె తీసుకొస్తారు. రేపు సమ్మక్క వస్తుంది. చూడొచ్చు మన విజువల్స్ లో, దాదాపు ఇది ఒక మామూలు మేడారం గ్రామంగా ఉన్న బాపతి ఈరోజు ఇప్పుడు దాదాపు జనగుడారంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఈ మేడారం జాతర ఆవరణలో దాదాపు 1,50,00,000 పైగా భక్తులు ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని చేస్తున్నది. అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా దగ్గర నుంచి చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు, భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా ఎవరైతే ఉన్నారో గతంలో ఎప్పుడు లేని విధంగా బంగారానికి సంబంధించింది కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేయడం వల్ల కొంతమంది అనారోగ్యంతో ఇతర దేశాలలోనూ ఇక్కడ రాని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి ఆన్లైన్ ద్వారా తమ బంగారం మొక్కులు కూడా చెల్లించుకోవచ్చు. హరి, మొత్తానికి వనదేవతలకు సంబంధించి చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రోజు సారలమ్మ వచ్చిన తర్వాత ఇంకా భక్తి రద్దీ పెరిగే అవకాశం ఉంది. హరి, రైట్. శానిటేషన్, వాట్ అబౌట్ శానిటేషన్ శ్రీధర్? చాలా ప్రయారిటిస్తున్నారు హరి. ఎందుకంటే దాదాపు 1,50,00,000 మంది పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఇప్పటికే ఒక 70 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి, మన దాదాపు తెలంగాణ ప్రాంతంలో అన్ని మున్సిపల్ సిబ్బందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4,000 మంది స్కావెంజర్స్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అపరిశుభ్రంగా కనిపించకుండా, ప్లాస్టిక్ కనిపించకుండా క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఈ జాతరకు సంబంధించింది ఏంటంటే, జాతర అయిపోయిన తర్వాత అంటు రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంటు రోగాలు రాకుండా
కాకుండా ముఖ్యంగా పారిశుద్ధం అదే డిఎంఎన్హెచ్ఓ కూడా ఏదైనా అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు హెల్త్ కేర్ సంబంధించిన కూడా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 108 సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు ఎటువంటి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వనదేవతలు దర్శించుకోవచ్చు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్, ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్. శంకర్పల్లి గ్రామము